మీరు ఇక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటా, అది కాదు. రేపు జరగబోయే పనికి ఈ రోజే ఆలోచించి మీకు చైతన్యం తేవడమే కాకుండా మీలో స్ఫూర్తి నింపగలిగితే అది శాశ్వతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కార్యక్రమాలనే ఒక మంచి కార్యక్రమం ఇప్పుడు నేను ఇచ్చిన కార్యక్రమం బంగారు కుటుంబం మార్గదర్శి. ఈ బంగారు కుటుంబాలు ఒక రోజున మార్గదర్శులై మీరు బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చే పరిస్థితి రావాలనేది నా ఆకాంక్ష. తయారు చేస్తాం. ఈరోజు ఇక్కడ కడపకు వస్తే మీరు ఒకసారి చూస్తే దగ్గర నేషనల్ హైవేస్ ఒక్క దాంట్లోనే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒక్క సంవత్సరంలో. మీరు రోడ్లు చూస్తున్న అన్ని రోడ్లు బాగున్నాయి. ఒకప్పుడు నేషనల్ హైవే పక్కకు వస్తే గోతులే, గుంతలే. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, R&B రోడ్లన్నీ రిపేర్లు చేస్తాం. ఇప్పటికే గుంతలు పూడ్చాం. మళ్ళీ రాబోయే రోజుల్లో బెస్ట్ రోడ్లుగా తయారు చేసే బాధ్యత నాది. ఇప్పుడే ఆటో డ్రైవర్ చెప్తున్నాడు, సార్ మొన్నటి వరకు చాలా అవస్థలు పడ్డాం, ఈ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, నడపలేకపోయాం, మీరు వచ్చారు, రోడ్లన్నీ బాగుపడ్డాయి, ఇప్పుడు నాకు రిపేర్లు కూడా తగ్గిపోయింది, ఆనందంగా ఉన్నానని చెప్పే పరిస్థితికి వచ్చాడంటే అది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సత్తా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కడప జిల్లాలో రాయలసీమ స్టీల్ ప్లాంటే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే సోలార్ కరెంటు కానీ, విండ్తో తయారు చేసే కరెంటు కానీ, పంపుడు స్టోరేజ్ కానీ, ఇంకో పక్కన ఏదైతే బయోఫ్యూయల్ కానీ, ఇవన్నీ కూడా మీరు చూస్తే దగ్గర 9,719 మెగావాట్లు, 43,604 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టుబడులు వస్తున్నాయి. ఒక పక్క 12,000 కోట్ల రూపాయలు రోడ్లు వేసాం. R&B రోడ్లు అదనంగా ఉన్నాయి. ఇంకో పక్క 5,000 కోట్లతో కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కింద అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం. ఒక గ్రీన్ ఎనర్జీలో 44,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. JSW ఏదే స్టీల్ ప్లాంటు వాళ్ళు కూడా ఒక 5,000 కోట్లు ఖర్చు పెడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తున్నదానికి ఒక ఉదాహరణ, వృద్ధులకి, వికలాంగులకి, దివ్యాంగులకి మీ ఇంటి దగ్గరనే పింఛను ఇస్తున్నాం. పింఛను ఇవ్వడమే కాకుండా 26వ తారీఖు నుంచి 4 రోజుల్లో మీ ఇంటికి నేరుగా రేషన్ పంపించే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ప్రభుత్వం. ముసలవాళ్ళు రాలేరు, దివ్యాంగులు రాలేరు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదని ఇంటి దగ్గరే పింఛను ఇస్తున్నాం. ఇంటి దగ్గరనే ఎసెన్షియల్ కమాడిటీస్ కూడా, రేషన్ కూడా ఇంటి దగ్గరనే ఇస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ఇంకో పక్కన ఇక్కడ చూస్తే దగ్గర ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు, భూపేష్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఇద్దరు కూడా నియోజకవర్గానికి బాగా పనిచేస్తున్నారు. ఒక ఆయన బీజేపీలో ఉన్నాడు, ఒక ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. ఎప్పుడు కూడా జమ్మల మడుగు తెలుగుదేశం పార్టీకి కంచు కోట, దీంట్లో అనుమానమే లేదు. ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఎన్డీఏలో ముందుకు పోతున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, వారి ప్రభుత్వం మనం చేసే కార్యక్రమాలకు పూర్తిగా సహకరిస్తున్నారు. అందుకే ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా, ఆర్థిక సమస్యలున్నా, నేను ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను, తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తానని చెప్పాం. ఆ దిశగానే ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి,
నీళ్లు వస్తున్నాయి, చెరువులకు నీళ్లు రావడం లేదు. ఒక 12 చెరువులకి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వొచ్చని కోరాడు. తప్పకుండా శాంక్షన్ చేస్తాం. ఇంకో పక్కన జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక 30 కోట్లు ఇస్తే డెవలప్మెంట్ అవుతుందని కోరాడు. అది కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గండికోట రిజర్వాయర్ ముంపు బాధితులు ఉన్నారు. నేను ఇంత మునుపు కూడా ఒకసారి ఇచ్చాను. ఇంకా కొంత డబ్బులు పెండింగ్ ఉంది. వాళ్ళ బాధితుల యొక్క సమస్యని తొందరలోనే పరిష్కారం చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు, గూడెం చెరువుకు వచ్చినప్పుడు ఒక అనుభూతి నాకు. నేనేదో హైదరాబాద్ అమరావతిలో కూర్చునేవాడిని కాదు. 10 నిమిషాలు సమయం దొరికితే మీ సమస్య అర్థం చేసుకుని ఆ సమస్య పరిష్కారం చేయాలని ఆలోచించే వ్యక్తిని తప్ప, ఇంత మునుపంతా ఒక నాయకుడు వస్తే మీరు చూసేవాళ్ళు, ఎక్కడికక్కడ చెట్లన్నీ కొట్టేసేవాళ్ళు. అవునా కాదా? పరదాలు కట్టేసేవాళ్ళు. అవునా కాదా? ఇప్పుడు పరదాలు ఉన్నాయా? ముఖ్యమంత్రి అంటే రాజభోగాలనుకున్నారు. కాదు. ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు సేవకులం తప్ప మేము పెత్తందారులు కానీ కాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు అందుబాటులో మేము ఉండాలి, సేవాభావం మాలో ఉండాలి, అనునిత్యం మిమ్మల్ని గురించి ఆలోచించాలి, మీ బాగోగులు చూడాలి, మీ కష్టాలు చూడాలి. అందుకే నేను హామీ ఇస్తున్నా. నాకు కులము లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. అందరినీ ఆదరించే వ్యక్తిగా శాశ్వతంగా ఒక రికార్డు క్రియేట్ చేయాలనే ఆలోచన తప్ప ఇంకోటి కాదు. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ మేము ఉండాలని, ఎక్కడ కొంతమంది చాలా ఇబ్బందులు ఉంటాయి,